హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే మా పాప బర్త్డే వీడియో. నేను వచ్చేసి ఫస్ట్ మేము తిరుపతి వెళ్ళేసి వచ్చాక కాళ్ళ నొప్పులు ఉన్నాయనేసి మా ఇంటికి వెళ్ళిపోయామంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడే ఉన్నాం బర్త్డే రోజు ముందు రోజు నైట్ అన్నమాట. 12 అవ్వగానే కేక్ కట్ చేపిద్దామని చేపిస్తుంటే తన ఎగ్జైట్మెంట్ అసలు మామూలుగా లేదు కేక్ చూసి. అండ్ తొందరగా నైఫ్ ఇచ్చేయమని అడుగుతుందన్నమాట కట్ చేస్తాననేసి. ఇంకా అది మనం స్పార్కిల్ పెడతాం కదా, అది పెట్టినప్పుడు కొంచెం భయపడింది. మేము అప్పటికి ప్రొటెక్ట్ కోసం అంటే నార్మల్గా నాకు ముందే భయం అన్నమాట పాపని అలా వదిలేయడానికి. ఒక్కదాన్ని కూర్చోబెట్టాను కదా అనేసి వెనక్కి వెనక్కి అని చెప్తా ఉన్నా తనకి. అండ్ నైట్ అయితే మొత్తానికి హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఎగ్జైట్మెంట్తోనే ఒక 1:00 2:00 పడుకుంది. ఇంకా నైట్ అంతా నిద్రపోలేదు. ఇంకా మార్నింగ్ మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ వచ్చేసి మమ్మల్ని పికప్ చేసుకొని భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు ట్యూస్డే అయింది. సో ఎస్పెషల్లీ ఇదే దేవుడు అని ఏం లేదు కదా, అందుకోసం మనం భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. లేదంటే వేరే ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైం నార్మల్గా ఫస్ట్ నుండి అంతే, మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా భద్రకాళి టెంపుల్ వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఇంకా టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేసాము. నా దగ్గర మొబైల్ లేకుండే, అందుకే వీడియో తీయలేదు. కార్లో వదిలేసి వచ్చానన్నమాట నేను. ఇది వచ్చేసి మేము మళ్ళీ అక్కడి నుంచి అంటే టెంపుల్ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు నార్మల్గా పొలం దగ్గరే ఉన్నారన్నమాట. ఫామ్ ఉంటుంది అక్కడ ఉన్నారు. మేము ఇక డైరెక్ట్ కొంచెం సేపు ఇంట్లో టైం స్పెండ్ చేసిన తర్వాత తనకి ఫుడ్ గిట్లా అలా అంతా తినిపించుకున్న తర్వాత మళ్ళీ మేము ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ మ్యాంగోస్ ఉంటాయి. అయితే మ్యాంగోస్ ఈ సీజన్లో దొరకవని నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటి అని అంటే మేము తిరుపతిలో తిన్నామన్నమాట. సో నాకు మళ్ళీ కొంచెం క్రేవింగ్ లాగా అనిపించి తిందామనేసి చూసాము. పునాస ఉంటుంది ఈ ఫామ్లో ఒకటి. పునాస అయినా దొరుకుతుంది కదా అనేసి వెళ్ళాము, కానీ ఆ చెట్టుకి కూడా కాయలు లేవు. ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ ఇంకా కూరగాయల చెట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నాను నేను. అంతలోనే కళ్ళు తీస్తున్నారు వాళ్ళు. అంటే కళ్ళు తీసే అతను వచ్చి కళ్ళు తీస్తున్నాడు. అవి చెట్లు మావే అన్నమాట. సో మనకు కూడా షేర్ చేసి పోతారు కదా, అందుకోసమని ఒక బాటిల్ తీసుకొని రమ్మంటే నేను తీసుకొని వెళ్ళాను. తను తీస్తున్నాడు. మా హస్బెండ్ ఎలాగో డ్రింక్ చేయడు. ఇంకా మా మావయ్యకును మా పాపకి అనేసి తీసుకెళ్తున్నాం. పాపకైతే కొంచెం అలవాటు చేసాము, ఎందుకంటే దీనివల్ల బాడీలో ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి, మంచిది హెల్త్ కానీ అందరూ అంటే. నేను తాగను, మా హస్బెండ్ తాగడు. సో తనకైనా అలవాటు అవుద్దిలే కొంచెం అనేసి చేసాము. నేను ప్రెగ్నెన్సీలో ఫోర్స్ చేశారు, హెల్త్ బాగుంటుంది తీసుకోవాలని. అప్పుడు నేను కొంచెం ప్రెగ్నెన్సీలో తీసుకున్నాను. ఒక 4-5 టైమ్స్ ఏమో తాగాను అంతే. ఫస్ట్ 2 టైమ్స్ పడలేదు, కళ్ళు తిరిగి పడిపోయినట్టు, అంటే మొత్తం కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ జామకాయలు ఉన్నాయి. ఇంకా మామిడికాయలు దొరకలే, కానీ జామకాయలు దొరికాయి కదా అని అడ్జస్ట్ అయిపోయాను. నెక్స్ట్ ఇదంతా కూడా వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట. మార్కెట్కి వెళ్తాయి ఇవన్నీ. ఇక్కడ వంకాయలు నేను చూపిద్దామని తీస్తుంటే అవి అంటే వాటర్ అంతా పచ్చి ఉంది కదా, నాకు నడవడానికి రావట్లేదు లోపలికి వెళ్ళడం కోసము. అందుకోసమే ఇటు స్టార్టింగ్లో ఉన్నవి చూపిస్తున్నాను. ఇవాళే పెట్టారట ఇవి, ఉల్లాకు ఉంటుంది కదా అది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిద్దామని ట్రై చేశాను, కానీ అదంతా ఏంటి అంటే పచ్చిగా ఉంది. వాటర్ పెట్టిళ్ళు అప్పుడే ఒక 1-2 అవర్స్ కిందనే పెట్టారట వాటర్. అది పచ్చిగా ఉంది కదా, నడవడానికి అవ్వట్లేదు. ఇక్కడ సపోటా చెట్టు మా పాప 7th మంత్ 8th మంత్ గుర్తుకు లేదు నాకు అంత, కానీ పుట్టినప్పుడు పెట్టడానికి వీలు అవ్వలేదు. ఎందుకంటే మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా నా దగ్గరే ఉన్నారు. నాకు నార్మల్ డెలివరీ కదా, దానివల్ల కొంచెం ప్రాబ్లం. అంటే నాకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకోసమని కొంచెం టెన్షన్ వల్ల చెట్లు పెట్టడం ఇదంతా చూసుకోలేదు. సో తర్వాత కొబ్బరి చెట్లు ఇంకా ఇదంతా కూడా పెట్టుకున్నాం మేము. ఇక్కడ చిక్కుడు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా చాలా ఆకుకూరలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా అదే రోజు ఈవినింగ్ అమ్మవారి టెంపుల్, అంటే ఊర్లో ఉంటారు కదా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అంటే నార్మల్గా పసుపు కుంకుమ ఇంకా కోడిని తీసుకొని వెళ్ళాము. సో కోడిని కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చి తర్వాత మళ్ళీ పాపతో కూడా కేక్ కట్ చేయించామన్నమాట. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఒక కేక్ కట్ చేయించాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లాగో స్కూల్ అదంతా ఉంటుంది, ఫ్రెండ్స్, ఇంకా తనకు కూడా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో
ఈవినింగ్ ఈవినింగ్ సెలబ్రేషన్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే మా హస్బెండ్ నేను పాప అక్కడ పొలం దగ్గరికి వెళ్ళాము. తను కొంచెం వర్క్ ఉంటే తను చూసుకుంటుండు. తినేమో గడ్డంతా తీసి ఒక దగ్గర వేసి ఏం చేద్దాం దీన్ని అట్లా అని ప్లాన్ చేస్తూ ఉంది. ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంది వెళ్దాం అనగానే. సో అక్కడ నుంచి మేము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట. ఏది నిన్నటి వీడియో అని చెప్పాను కదా, అందులో వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాము. ఎందుకంటే అది మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాం, అంటే మళ్ళీ మేము రెంట్కి ఎక్కడ ఉంటున్నామో అక్కడికి వచ్చేస్తున్నాం కదా. సో కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకుందామనేసి తెంపుదామనేసి వెళ్ళామన్నమాట. అక్కడ మా పాప వర్క్ చేస్తానని చేస్తుంది. మా అత్తయ్య ఎలా చేస్తే అలా చేయడానికి ట్రై చేస్తా అన్నామే, తనని కాపీ కొడుతుందన్నమాట. ఇక్కడ మనం పొలం సైడ్కు లేదా ఈ పల్లి చేను ఇదంతా ఉంటుంది ఇటు. సో తను మంచిగా నడుస్తుంది. నాకైతే నడవడానికి రాదు, నాకు ఫస్ట్ నుండి అలవాట్లేదు. కానీ మా పాప మాత్రం మంచిగా నడుస్తుంది అన్నమాట. తనని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా నడుస్తుంటే. ఇక్కడ వచ్చేసి బీరకాయలు ఉన్నాయి. నేను నిన్న చూడలేదు, ఇవాళే చూసాను. ఇవి తెంపాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వండుకొని తినేసి అంటే మేము ఎక్కడైతే రెండుకుంటున్నామో అక్కడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా తను మ్యాంగో ఫామ్లో ఆడుకుంటుంది. మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ వంకాయలు తెంపుతున్నారు. అది నార్మల్గా వంకాయల చెట్లు తెంపితే ఏముంటుందిలే అనిపించింది, కానీ దానికి ముళ్ళలాగా అనిపిస్తుంది. మనం వంకాయని ఎప్పుడైతే ఫింగర్తో ఇలా కట్ చేస్తామో అప్పుడు మనకి కుచ్చుకుంటుంది అంత దురదలాగా. బెండకాయలు కూడా అలానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకా టమాటాలు వచ్చేసి పూత ఉంది చెట్టుకి, అంతే, జస్ట్ ఫ్లవరింగ్ వచ్చిందనమాట. దానికి ఇంకా కాయలు గిట్లా ఏం అవ్వలేదు. ఇంకా వంకాయలు తీసుకున్నాము, తర్వాత బెండకాయలు దింపాము. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ఇంత ఫ్రెష్గా తెచ్చుకుంటున్నాం కదా, ఇలాగే తీసుకెళ్ళి ఇలాగే వండుకుంటే ఇప్పుడు ఓకే. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మావయ్య కాల్ చేసి మీరు ఇది తీసుకురండి అని అంటే అతను తీసుకొస్తాడు, మేము కుక్ చేస్తాము, ఓకే. అలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మేము ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడే యూజ్ చేయం, ఫ్రిడ్జ్లో పెట్టి 6 డేస్కో 5 డేస్కో, అది ఇంకా అసలు ముహూర్తం రాదన్నమాట వాటికి. కాకపోతే వేస్ట్ చేయం, తీసుకొని కర్రీ చేసుకొని అయితే తింటాం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చిక్కుడుకాయలు ఇంకా అవ్వలేదు, అంటే జస్ట్ కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. లోపల గింజ అవ్వలేదు. పచ్చిమిర్చి మాత్రం అన్నిటికన్నా నాకు నచ్చినవి పచ్చిమిర్చి. ఒక్కొక్క చెట్టుకు లేదా 1/2 kgకి ఎక్కువే వెళ్తాయి అన్నమాట. ఆ చెట్టు చూస్తే ఇంతే చిన్నగా మన మూరెడు ఉంటుంది కావచ్చు చెట్టు, అంతకు మించి ఎక్కువ హైట్ కూడా లేదు అది. కానీ దానికి మాత్రం పచ్చిమిర్చి చాలా చాలా ఉన్నాయి. పచ్చిమిర్చి వీడియో క్లియర్గా తీద్దామంటే నాకు అది అంటే తీయడానికి రావట్లేదు. చెట్టు లేపితే చూసి ఇలా ఇక్కడ ఎట్లా కనిపిస్తుందో చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క చెట్టుకు కాయలు ఉన్నాయి. ఒక చెట్టుకు లేదని కాదు, ప్రతి పెద్దగుంటే చెట్టు అంటారా, ఓకే. మరి ప్రతి ఒక్క మొక్కకు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇవి చిన్నాకుల కూర అన్నారు. మేము నార్మల్గా అయితే మన తోటకూర అంటాము. మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చిన్నాకుల కూర అంటారు, మేమైతే తోటకూర అంటాము. సో ఇది కూడా కొంచెం కట్ చేసింది అత్తమ్మ, మాకు అది కట్ చేయడానికి రాదు కదా, సో అత్తమ్మ కట్ చేసింది. ఇది వచ్చేసి చుక్క కూర. ఇంకా నేను తీసుకురాలేదు, మా హస్బెండ్ ఇది పచ్చడి తింటారు, కర్రీ తినరు, ఇంకా తీసుకురాలేదు. ఇంకా మళ్ళీ నేను పచ్చిమిర్చి దగ్గరికి వచ్చి నేను కూడా ట్రై చేస్తానని తెందాం అనుకుని ఒక 2 తెంపగానే వద్దొద్దు చేతులు మండుతాయిలే, నువ్వు అంటే తెంపాల్సిన అవసరం లేదు అనగానే ఊరుకున్నా. నేను వీడియో తీసుకుంటున్నా, వాళ్ళు తెంపుతుండ్లో. ఇంకా మెంతికూర మాత్రం నేను తెంపింది ఒక మెంతికూర ఒక్కటే. టమాటా మెంతికూర ఉల్లాకు వేస్తే కర్రీ ఎవరికి ఫేవరెటో వాళ్ళు కామెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.